పార్ట్ చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే ఎన్టీఆర్కి బాలీవుడ్ ఫస్ట్ మూవీ కదా, సో నేనేమనుకున్నా అంటే బాలీవుడ్ కదా మన టాలీవుడ్ యాక్టర్ ఎన్టీఆర్, సో కొంచెం తగ్గి ఉంటాడేమో అనుకున్నా, కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే పీక్, అసలు చెప్పుకోకర్లా. అయాన్ ముఖర్జీ, ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే అయాన్ ముఖర్జీ ఈ మూవీని ఎన్టీఆర్ కోసమే డైరెక్ట్ చేశాడు అనిపించింది. పక్కా ఇది ఎన్టీఆర్ మూవీలో అని అనిపించింది. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ అయితే వేరే లెవెల్ అన్న, చాలా బాగుంది. ఆ సాంగ్తో ఎన్టీఆర్ ఇండక్షన్ రావడం, ఆ బాడీ కానీ ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ చాలా బాగుంది మూవీ అయితే. సాంగ్ లో ఇద్దరు డాన్స్ ఉందంటే సలామన్ అలీ సాంగ్ అంటే డామినేషన్ అని ఏం లేదు, కానీ ఇద్దరు చాలా పెర్ఫెక్ట్ గా చేశారు. ఇద్దరు సముజ్జిలుగానే చేశారు. అంటే ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే చెప్పాడు కదా, ద గ్రేటెస్ట్ డాన్సర్ రితిక్ రోషన్ అని. సో అలాగే ఉంది, ఇద్దరు కూడా చాలా బాగా చేశారు డాన్స్. ఎన్టీఆర్ ఇంటర్ అండ్ క్లైమాక్స్ ఫైట్ అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా బాగుంది బ్రో. ట్విస్ట్లు అయితే ఎన్టీఆర్ చెప్పాడు కదా ట్విస్ట్లు రివీల్ చేయొద్దని, ట్విస్ట్లు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా ట్విస్ట్లు. యాక్షన్ సీన్స్ కొంచెం ఓవర్గా ఉన్నాయని టాక్ వచ్చింది. ఓవర్గా లేవన్నా, అంటే ఎన్టీఆర్కి చెప్తున్నా కదా, అయాన్ ముఖర్జీ ఈ మూవీని పక్క ఎన్టీఆర్ కోసం తీసాడని అనిపించింది. ఇద్దరు కాంబినేషన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఫైనల్గా ఏంటంటే సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవాలి. ఎన్టీఆర్కి బాలీవుడ్లో ఒక మంచి సినిమా అయితే దొరికింది. ఒక మంచి సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్లోకి ఎంటర్ అవుతున్నాడు అని చెప్పి. ల్యాగ్ అంటే కొంచెం ఫైట్ సీన్సే ఉంటాయి అలా. అండ్ ఇంకోటి సినిమాకి హైలైట్, ఇందాక మీరు అడిగారు కదా చేజింగ్ సీను, స్టార్టింగ్లో రితిక్ రోషన్ని చేసి సీన్ అయితే ఏదైతే ఉందో చాలా బాగుంది చేజింగ్ సీన్. మొత్తంగా యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఎటు వచ్చి సాంగ్స్ కొంచెం డిసప్పాయింట్ చేశాయి, అంటే డబ్బింగ్ సాంగ్స్ కదా, సో మనకంత నచ్చకపోవచ్చు, కానీ సినిమా అయితే చాలా బాగుంది. అంటే టాలీవుడ్ గా పరంగా అయితే నాకు ఎన్టీఆర్ అని వస్తాడు అన్న. సో రేటింగ్ 4 out of 5.